హాయ్ అండి. ఈరోజు ఆదివారం అండి. మా ఆయన గారు పనికి వెళ్ళలేదండి. 2 రోజులు మట్టి పనికి వెళ్తున్నారు అండి. ఈరోజు ఆదివారం ఇంటి దగ్గర ఉన్నారండి. ఇంటి దగ్గర ఉండటం వల్ల సిమెంటు, ఇటుక, మెట్లో పురమాయించేశారండి. బేస్మెంట్ కట్టాలంటున్నాం అండి. మొన్నే కట్టేద్దామండి, వర్షం రావడం వల్ల కడతాం ఆఫ్ చేసేసామండి. ఈరోజు ఇంటికాడ ఉండి సిమెంటు, మెట్లో, ఇటుక తోలిచ్చేసారండి. చూడండి, సిమెంట్ తీసుకెళ్ళి గుమ్మాలో వేపిస్తున్నామండి. గుమ్మాలో వేపించామండి సిమెంటు. పైనుంచి పిల్లోడు బస్తాలో సాయం చేస్తుంటే కింద నుంచి ఇద్దరు మోసుకెళ్ళి గుమ్మాలో పెట్టారండి. ఒక పక్క నుంచి ఇటుక కూడా కింద సదిరేసుకుంటున్నారు. సిమెంట్ బస్తాలు అయితే అక్కడ సదిరేశారండి. 10 బస్తాలు సిమెంట్ అండి. బస్తాలు కూడా నీళ్ళు వేసారు. సిమెంట్ బస్తాలు వేసేసారు కండి. ఇటుక కూడా సదిరేసుకుంటున్నారు డాక్టర్ నుంచి. బేస్మెంట్లో మట్టి గట్ట తీసేసాం కండి. తీసేసి ఇంకా 3 వరుసలు అయితే కింద పక్క కట్టాలని బెజ్జాల్లో ఉన్న మట్టి అంతా తీసేసాం కండి మా ఆయన గారు నేను. అప్పుడే వెంటనే బేస్మెంట్కి మళ్ళీ పక్క లేపేద్దాం అనుకున్నాండి. కింద పక్క కడదామనేదానికి వర్షం అయితే పట్టుకుందండి. పని చేయడం ఆగిపోయింది. ఇప్పుడన్నా పని చేద్దాము అనుకున్నామండి. తీరా చూస్తే మళ్ళీ మధ్యాహ్నం కాడ నుంచి మొబ్బట్టేసింది. మళ్ళీ వాతావరణం మళ్ళీ తేడాగా ఉందండి. మరి పని చేసుకొని ఎత్తుందో ఏంటో తెలియదండి. టాపియోళ్ళకి పురమాయించేసుకున్నామండి. టాపియోళ్ళు కూడా పని చేస్తానన్నారు. ఈ వర్షం చూస్తే మళ్ళీ వర్షం వచ్చేలాగుంది. అలా రోజు రోజుకి పని చేస్తాకే వెనకైపోతుందండి. ఇటకైతే కింద దింపేశారండి. మెట్లు ఉన్నాయి అండి, మెట్లో కూడా కింద దింపేశారండి. 30 గిన్నెలండి మెట్లో. అంటే ఆల్రెడీ కొంచెం మెట్లో డాబా పైన ఉన్నాయండి. అట్లా చేతికి 30 గిన్నెలు మెట్లు వేయించుకున్నామండి. దింపేసి టాటర్ అయితే వెళ్ళిపోయిందండి. ఇగోండి 30 గిన్నెలు మెట్లో తోలిచ్చేసుకున్నాం, ఇసుక తోలిచ్చేసుకున్నాము. 300 ఇటకండి. 300 ఇటక అయితే తోలిచ్చేసుకున్నాము. ఈరోజు కోర్స్ అయితే 10,200 అయినాయండి. మెట్లకైతే, సిమెంట్ కట్టలకైతే, ఇటుకైతే 10,200 అయినాయండి ఇట్లకి. మరి రేపొద్దుట వాతావరణం ఎలాగుంటుందో తెలియదండి. పని అయితే పురమాయించుకుందాం అనుకుంటున్నాము.